హలో అందరికీ, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. ఈ వీడియో వచ్చేసి క్లీనింగ్ సంబంధించినదండి. సో ఫెస్టివల్ వస్తుంది కదా, అందుకనేసి నేను షూట్ చేసుకునేంత టైం లేక జస్ట్ షూట్ చేసినది మాత్రమే పెడుతున్నాను. అంతా కూడా మామూలుగా న్యాచురల్గానే పెడుతున్నాను. వాయిస్ ఓవర్ కూడా పెద్దగా అయితే ఇవ్వట్లేదు. వీడియో మరీ లెంతీగా పెట్టి మీకు కూడా బోర్ కొట్టేస్తుంది, ఇష్టపడరు కదా. సో అందుకనేసి చిన్నగానే పెడుతున్నాను. సో ఓన్లీ జస్ట్ మీరు చూస్తే మీకు ఒక మోటివేషన్గా ఉంటుంది కదా అనేసి వాయిస్ ఓవర్ ఎక్కువ ఇవ్వకుండా కొంచెం లైట్ మ్యూజిక్తో ఈ వీడియో అనేది నేను పెడుతున్నాను. సో అందరు కూడా మంచిగా చూస్తారని, నచ్చుతుందని అనుకుంటూ ఒక చిన్న లైక్ ఇస్తారని ఆశిస్తున్నాను. సో చాలా డేస్ నుంచి అనుకుంటున్నాను, ఇక్కడ ఆనియన్స్ బాస్కెట్ అండ్ గ్రాసరీస్ అన్నీ కూడా నేను పెట్టుకుంటాను కదండి, ఇలా విక్కర్ బాస్కెట్స్లలో. అది చాలా డేస్ నుంచి ఈ ఇంట్లో మంత్లీ నేను ఇల్లు అనేది ఎప్పటికప్పుడు సర్దుకుంటూ ఉంటాను. వీక్లీ క్లీనింగ్ అని, మంత్లీ క్లీనింగ్ అని పెట్టుకుంటూ ఉంటాను. కాకపోతే చాలా డేస్ అయిపోతుంది నాకు ఇంట్లో మళ్ళీ చేద్దాము అని అనుకుంటా పెండింగ్ పడిపోయిన ఒక 2 సైడ్ అయితే క్లీనింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలాగైనా సరే పెండింగ్ పడద్దు, ఈసారి కంపల్సరీ అయిపోగొట్టుకోవాలి. చాలా అంటే చాలా డర్టీగా కూడా ఉంది, మీరే చూస్తారు వీడియోలో అయితే. సో నువ్వులు ఉంటాయి కదండి, అదన్నీ కొంచెం పొరుగు పట్టేసి కిందికంతా విక్కర్ బాస్కెట్స్ కదా, కొంచెం నువ్వులు అనేవి సన్నగా ఉంటాయి కాబట్టి మొత్తం కింద పడిపోయాయి. వాటిని ఎలాగైనా క్లీన్ చేయాలి అనుకుంటూ ఇలా స్టార్ట్ చేశాను అనమాట. మనం ఎప్పుడైనా సరే ఇల్లంతా సర్దుతాము, సర్దిన తర్వాత అది 1 డే కానివ్వచ్చు, 2 డేస్ కానివ్వచ్చు, ఏదో ఒక మూల నుండి కార్నర్ సర్దడానికి కొంచెం బద్దగిస్తాం. అన్ని సైడ్స్ అంతా క్లీనింగ్ అయిపోగొడతాం. లాస్ట్ వచ్చేసరికి ఒక చిన్న కార్నర్లోనే మనకు బద్ధకం అనిపిస్తుంది. అందరికీ ఏమో కానీ నాకైతే అలాగే అనిపిస్తుందండి. ఇల్లంతా నేను సర్దేసుకుంటాను, మంచి ఓపికగా నిదానంగా మంచిగా పెట్టుకుంటాను. లాస్ట్ వచ్చేసరికి నాకు ప్రతిసారి గమనిస్తున్నాను, ఏదో ఒక కార్నర్ దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ సర్దుదాంలే అన్నట్లు కొంచెం ఆడ ఎందుకో లేజినెస్ అనిపిస్తుంది. అలా పెండింగ్ పడిపోయిన ఒక 2 సైడ్స్ అయితే ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి ఈ విక్కర్ బాస్కెట్స్ అండి, అంతా కూడా క్లీన్ చేసేసుకొని మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను. అందులో చూసారు కదా, పురుగులు కూడా పట్టేసినాయి, ఏదో కొన్ని పురుగు కూడా పట్టేసింది. వాటన్నింటిని వాష్ చేసేసి మంచిగా అయితే సర్దాను. అది వచ్చేసి ఫస్ట్ అండి నాకు ఇంట్లో. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి టీవీ యూనిట్ దగ్గర కింద ఉన్న షెల్ఫ్లో ఇలా నేను అంటే ఓపెన్ లాగా వచ్చిందండి మాకు. సో అక్కడ వచ్చేసి ఓపెన్ లాగా పెడుతుంటే ఏదంటే అది పెట్టేసి అంత చూసేదానికి చిరాగ్గా అనిపిస్తుంది. హాల్లో ఎంటీగా పెట్టినా కూడా ఏదో ఎంటీగా గూడు ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా సో అందుకనేసి ఇంకా ఇలాంటిది ఎప్పుడో తీసి పెట్టుకున్నానండి. ఇది ఇక్కడ నాకు సెట్ అయింది అనిపించేసి సరేలేని ఇక్కడ పెట్టానన్నమాట. సో చూశారు కదా, ఎంత మట్టి, ఎంత వేస్టేజ్ అంతా ఇలా సెల్ఫ్లలో ఆ డ్రాస్లలో పెట్టి చాలానే పేరుకుపోయిందనమాట. ఈరోజు ఎలాగైనా సరే దేన్ని కూడా క్లీన్ చేయాలని డిసైడ్ అయిపోయానండి. సో మీరే చూశారు కదా ఎంత మట్టి పట్టిపోయిందో ఆ ర్యాక్ అంతా కూడా. అందులో ఉన్న వేస్టేజ్ అంతా తీసేసి ఏది యూజ్ అవుతాయో అవి మాత్రమే పెట్టేసుకున్నాను. మంచిగా వాష్ చేసేసుకొని ఆ గూడు అంటాం కదా, ఆ షెల్ఫ్ కూడా మంచిగా తుడిచేసుకొని ఒక ప్లాస్టిక్ కవర్ కూడా పర్చేసి ఇంక తర్వాత ఈ వాష్ చేసి ఆరబెట్టిన తర్వాత వేసేజ్నంతా తీసి పక్కన పడేసి నాకు అయితే యూజ్ అవుతాయో అవి మాత్రమే దీంట్లో పెట్టాను. ఇప్పుడు చూడడానికి చాలా అంటే చాలా ప్లజెంట్గా, చాలా ప్రశాంతంగా ఉందండి. లేకపోతే ఏదన్నా ఒక పెన్ను తీసుకోవాలన్న ఇల్లంతా తారాల్సిన పని ఉంటుంది. ఒక క్లిప్ కానివ్వండి, ఒక ప్లక్కర్ కానివ్వండి, అలా ఇల్లంతా తారాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు ఏ దానికి అది సపరేట్గా ఏం పెట్టాను అనేది నాకు ఒక ఐడియా ఉంటుంది కాబట్టి ఏ దానికి అది సపరేట్గా మంచిగా అయితే సర్దుకున్నాను. వేస్టేజ్ అంతా కూడా డస్ట్బిన్లోకి అయితే వెళ్ళిపోయిందండి. సో ఈ వీడియోను మోటివేషన్గా ఉంటుంది కదా అనేసి నేనైతే పెడుతూ ఉన్నాను. ఇక్కడ నుంచి వాయిస్ ఓవర్ కూడా ఇంకా ఎండ్ చేసేస్తున్నానండి. ఈ వీడియో మీకు ఎంతో అంత ఉపయోగపడుతుంది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోదండి. మరొకసారి మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ గాయ్స్.
హమ్మయ్య! చాలా డేస్ నుంచి అనుకున్న పని అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు చాలా బాగుంది. అండ్ తర్వాత వచ్చేసి ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కదా! ఇవన్నీ కూడా వాష్ చేసేసానండి. అండ్ ఇంక ఇంట్లో అంతా దుమ్ము పని పెట్టుకున్నాము అంటే ఇంక మొత్తం క్లీన్ చేసేసినామంటే ఇంకా మోస్ట్లీ ఆ దుమ్మంతా కూడా బెడ్ మీద కానివ్వచ్చు, సోఫా సెట్ మీద కానివ్వచ్చు, అదంతా కూడా పోయి ఉంటుంది కదండి. సో అందుకనేసి అవన్నీ కూడా చేంజ్ చేసేసాను. వాటిని ఉతికి ఆరేసాను కూడా. సో వీడియో అయితే కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. ఇంట్లోకి అన్నీ కొనడం ఒక ఎత్తయితే, వాటిని భద్రంగా ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ, చాలా ఇయర్స్ ఉండాలి అంటే చాలా బాగా కేర్ తీసుకుంటూ, నీట్‌గా శుభ్రం చేసుకుంటూ, వాటిని ఒక కంట కనిపెడుతూ, మనము పడే తంటాలుంటాయి చూడండి ఆడవాళ్ళము. ఇంత అంత కాదు గదా! సో, అందరూ అలా ఉండరులెండి. సంవత్సరం చేంజ్ చేస్తూ ఉంటారు. నేనైతే అలా కాదండి. ఏదైనా తీసుకున్నాను అంటే, డబ్బులు పెట్టి తీసుకున్నానంటే, దాన్ని చాలా బాగా కేర్ తీసుకుంటాను. అండ్ పాడవకుండా చాలా జాగ్రత్తగా కూడా ఉంటానండి. అది అందరికీ సాధ్యం కాదులెండి. సో, వీడియో అయితే ఇంతేనండి. బాయ్.